గుడ్ మార్నింగ్ స్నేహితులారా. ఈరోజు నేను రెజ్యూమ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి చదువు అయిపోగానే మనం రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎవరికైనా దాన్ని సెండ్ చేయాలి కదా, మన డీటెయిల్స్ అనేవి తెలియాలంటే మీకు పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పీడిఎఫ్ అయితే చాలా బాగుంటుంది. దానికి ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీరు మంచిగా ఫస్ట్ ఏఎం అన్న చోట మీరు అసలు ఏంటి, వేటి గురించి మీరు చూస్తున్నారు, మీకున్న ఇప్పుడు నేను మార్కెటింగ్ మీద దృష్టి సారించినప్పుడు దాంట్లో స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, కంపెనీ నుంచి మంచి స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది నాకు ఎదుగుదలకు ఉపయోగపడాలి, ఈ విధమైన రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ మా గోల్ అదే అని కూడా చెప్పి రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా మంచిగా ఎంటర్ చేయండి. ఒక బాక్స్ రూపంలో ఎంటర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలానే దాని కింద ఇంకా పర్సనల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మనకున్న స్కిల్స్, నాకైతే వర్డ్ వచ్చు, టైపింగ్ వచ్చు, నా రెజ్యూమ్ కూడా షేర్ చేసి పెడతాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీడిఎఫ్ రూపంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక యాప్ కూడా కావాలి. అలానే మీకు టైపింగ్ చేయడం వచ్చు కదా, టైపింగ్ ఎక్కడ చేసినా కూడా దాంట్లో మీరు డాక్యుమెంట్ తీసుకోండి. డాక్యుమెంట్ నుంచి పీడిఎఫ్కి చేయడం ఎట్లనో నేను చెప్తాను ఈరోజు. ఓకేనా? థ్యాంక్ యూ.